నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వారం ఐవీఆర్ టాక్స్లో ముఖ్యంగా మనము సూయజ్ కెనాల్ దగ్గర ఉండేటువంటి ఈ ఇజ్రాయెల్ వార్ అయిన తర్వాత మనకి అక్కడ అంటే మెయిన్ జీవనాడి అని చెప్పుకోవచ్చు. మనకి అటుకేసి నుంచి మన భారతదేశానికి నౌకా ప్రయాణాలు జరగడం కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి కానీ అది ఒక స్ట్రాటజిక్ దీని కింద ఉండి చేసే దాంట్లో ఈ సుడానీస్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళందరూ మామూలుగా రాకెట్ లాంచింగ్ చేసి ఇది చేసి ఆ డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం అంతా ముందుకు పోతూ ఉంటారు. దీనివల్ల ఈ దేశాల మీద తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ మీద ఇది తొందరగా పరిష్కరించకపోతే సమస్యలు ఉంటాయని. ఎందుకంటే 25% ఆఫ్ ది షిప్పింగ్ ఈ సూయజ్ కెనాల్ ద్వారానే ఈ దేశాలకు వస్తూ ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కొంచెం దీని ఒక పరిణామాల గురించి తెలుసుకుందాం. అది సుడానీస్ కాదు, హౌతీస్ అంటారు. హౌతీస్ అనేవాళ్ళు బేసిక్గా కొంత ఇరాన్ ఎఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు ఆ ఏరియాను. ఎందుకంటే మన ఒక ఖడ్గమృగం హార్న్ ఉంటుంది కదా, ఆ టైప్గా ఆఫ్రికాకు ఆ ఏరియా ఉంటుంది. ఆ సైడ్ ఏమో ఈ సౌదీ అరేబియా ఆనుకొని యెమెన్ దేశం ఉంది. ఈ సైడ్ ఏమో ఇథియోపియా, ఇక చిన్న చిన్న దేశాలు ఎరిత్రియా అని ఒకటి, జిబూటి అని ఒకటి, సొమాలిలాండ్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ మామూలుగానే అది కొద్దిగా అన్స్టేబుల్ ఏరియా. అక్కడ కొంత స్టెబిలిటీ ఉండదు, కొంత అటు ఇటు పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇథియోపియా సైడ్ ఉన్నాయి, ఎరిత్రియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొమాలిలాండ్లో ప్రాబ్లం ఉన్నాయి. వీటికి తోడు అదర్ సైడ్ యెమెన్లో ఇంకా ఇంకా చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యెమెన్ దేశంలో బేసిక్గా సున్నీస్ ఉన్నారు, షియాస్ ఉన్నారు. సో ఈ షియా ఫ్యాక్షన్కి ఏమో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, సున్నీ ఫ్యాక్షన్కి ఏమో సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. చాలా రోజులు వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే ఆ సున్నీ కింగ్ ఎవడో ఈ షియా రెబల్స్ వాడిని డిపోజ్ చేసి అప్పటి నుంచి అక్కడ ఒక పెద్ద థ్రెట్గా తయారైనారు. వీళ్ళకి ఆర్మింగ్ అంతా ఇరాన్ చేస్తుంది. వీళ్ళని హౌతీ రెబల్స్ అని అంటారు. అక్కడ ఆన్ గోయింగ్ సివిల్ వార్ నడుస్తుంది. ఈ హౌతీ రెబల్స్ను గట్టిగా కట్టడి చేయటం కోసంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ విఫలమైనారు. ఎంత విఫలమైనారంటే వాడు రాకెట్స్ను, డ్రోన్స్ను ఈ సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ మీదకి హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ఈ హౌతీ రెబల్స్. నార్త్ సైడ్ వాళ్ళ ఆధీనంలో ఉంది, సౌత్ సైడ్ కొంత ఈ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నటువంటి రిజీము హోల్డ్ చేసుకుంటూ ఉన్నది. ప్రస్తుతానికి ఆయన చాలా డిఫికల్ట్గా హోల్డ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు వన్స్ ఈ ఇజ్రాయలీ వార్ మొదలు కాగానే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్ అందరినీ ఇరాన్ సపోర్ట్ చేస్తున్నది, చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నది. ఎందుకనంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీసు, దానికి సంబంధించి చేస్తున్నటువంటి వాళ్ళ వర్క్నంతా అడ్డుకోవటానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ను న్యాచురల్ ఎనిమీ కింద ఇరాన్ కూడా పరిగణిస్తుంది. వాళ్ళు సిరియాలో వచ్చినా కానీ, లెబనాన్లో వచ్చినా కానీ వాళ్ళని కాస్త ప్రతిఘటించింది ఆ లోకల్ ఏరియాలో ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఈ హమాస్ను, హిజ్బుల్లాను, లెబనాన్ సైడ్ ఉన్న వాళ్ళను ఇద్దరిని కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఈ హౌతీ రెబల్స్ ఎవరైతే యెమెన్లో ఉన్నారో వీళ్ళను ఇరానే సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించేశారు. యుద్ధం ప్రకటించడమే కాదు, అడాసిటీ చూడు, ఎక్కడో ఉన్నాడు, మంచంతా సౌదీ అరేబియా ఉంది, ఇంకా జోర్డాన్ ఉంది, అది దాటిన తర్వాత ఇజ్రాయెల్. అయినా కానీ ఇజ్రాయెల్ మీదకి కొన్ని మిసైల్స్, డ్రోన్స్ వాడు లాంచ్ చేశాడు. ఇదైన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్కు వచ్చేటటువంటి ఏ షిప్ను, ఇజ్రాయెల్ ఫ్లాగ్తో ఏ షిప్ను కూడా ఈ రూట్లో రావడానికి మేము అనుమతించమంటూ మొదలెట్టారు. దాన్ని హైజాక్ చేస్తామని. అంతకుముందు కూడా ఇక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ పైరేట్స్ ఉన్నది. కొంతమంది పైరేట్స్ రావటము, ఈ సముద్రంలో వచ్చేటటువంటి ఈ దొంగలు, సముద్ర దొంగలు, పైరేట్స్
షిప్స్ని హైజాక్ చేయడం బాగా ఉంటాయి. సొమాలి ల్యాండ్ ఏరియా, సొమాలియా సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు అది కొద్దిగా ఆర్గనైజ్డ్ అయిపోయింది, ఎందుకంటే ఈ హౌతీస్ దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఫ్లాగ్తో వచ్చేది, ఇజ్రాయెల్కి వెళ్ళేటటువంటి షిప్స్ను మేము టార్గెట్ చేస్తా ఉన్నాం. దానికి మించి ఇంకా ఎక్కువ పోయి మిగిలిన వాటిని కూడా వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇది ఎట్లా, అదే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఈ మొత్తం ఆఫ్రికానంతా చుట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి అటు నుంచి రావాల్సిన అవసరం లేకుండానే కొద్దిసేపు బ్రిటిష్ వాళ్ళ అంతా ఈ ఏరియాలంతా టైంలోనే కొద్ది ప్రాంతాల్లో ఆ సూయజ్ కెనాల్ను తవ్వి అటు మెడిటరేనియన్ సముద్రాన్ని, ఇటు రెడ్ సీని, ఎర్ర సముద్రాన్ని కలిపేశారు. ఎర్ర సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి ఒక చాలా నేరో ప్యాసేజ్, ఒక పాయింట్లో అయితే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు ఇది సముద్రం యొక్క ఆ గల్ఫ్లో దాని విడ్త్ అన్నమాట. సో ఈ సైడ్ నుంచి వచ్చేటటువంటి ఈ మొత్తం ట్రాఫిక్ను వీళ్ళు గట్టిగా అటాక్ చేయడం మొదలెట్టారు. సో ఇది కొద్దిగా చాలా సీరియస్ ప్రాబ్లం ఇంపాక్ట్ వరల్డ్ షిప్పింగ్కు. మేజర్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ మేము ఇంకా ఈ రూట్ను తీసుకోవాలంటే మొదలెట్టాయి. అఫ్కోర్స్ వీటిని కాస్త స్టెబిలైజ్ చేయడానికి అమెరికా పూనుకున్నదే. అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళ నేవీతో కొంతమందిని రైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యమన్ మీద కొన్ని డ్రోన్స్, మిసైల్స్ కూడా ప్రయోగించడం జరిగింది. అట్లాగే ఒక షిప్ మనకు సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు స్టాప్ చేస్తే మన నేవీ పోయి రెస్క్యూ చేసింది. ఒకటి, దీనిని నియంత్రించాలంటే ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఇరాన్ మీద గట్టిగా ప్రెషర్ పెట్టాలి. బికాజ్ ఇరాన్ గనక గట్టిగా చెప్పిందని అంటే హౌతీస్ కొరకగా పోరు. సో ఆ సైడ్ నుంచి ఒకటి చేయాలి. దీన్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. లేకపోతే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్ లాంటిది అన్నమాట మనకు. ఈ వరల్డ్ ట్రేడ్ చాలా కన్సైన్మెంట్స్ పోతే మనకు కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఆయిల్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ సప్లైస్ బాగున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా ఒకప్పుడు ఆయిల్ సప్లైస్ రష్యన్ వార్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉండొచ్చు, చాలా హైకి వెళ్ళిపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ లక్కీలీ సప్లై సైడ్ ఈజ్ అయిపోయింది. 2 రకాలు ఈజ్ అయిపోయింది. కొత్తవి కొన్ని ఓపెన్ అప్ కావటం, వెనుజులా మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ తగ్గించటం, సౌత్ అమెరికాలో ఎక్కువగా ఆయిల్ ఫీల్డ్స్ వాటిని డిస్కవర్ చేయటం, ఆఫ్రికాలో కూడా ఆయిల్ ఫీల్డ్స్ రావడంతో కొంత ఇంప్రూవ్ అయింది సప్లై సైడ్. అట్లాగే డిమాండ్ కూడా కొంత తగ్గింది. అంటే చైనాలో కాస్త స్లో డౌన్ కావడంతో డిమాండ్ తగ్గిపోయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫైనల్గా దీనిని అంతా కట్టడి చేద్దాం అనుకున్న సౌదీ అరేబియాయే ఇప్పుడు ప్రొడక్షన్ ఖర్చును తగ్గించేసింది. సో ఆయిల్ సప్లై సైడ్ ప్రాబ్లం ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ దీనివల్ల బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అఫ్కోర్స్ అమెరికా, యూకే అందరూ కూడా దృష్టి పెడుతున్నారు. ఇండియా కూడా పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గల్ఫ్ కంట్రీస్ కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే ఈ హౌతీస్ రెబల్స్ను వీళ్ళెవరు లైక్ చేయరు. ఎవరు యూఏఈ లైక్ చేయరు, సౌదీ అరేబియా లైక్ చేయరు. మొత్తం ఇవన్నీ సున్నీ కంట్రీస్. ఈ హౌతీస్ ఏమో షియాస్. సో ఆ ఫండమెంటల్ ప్రాబ్లం ఒకటి అక్కడ ఉన్నది. చూద్దాం. ఐ థింక్ ఇది బ్రాడ్లీ ఎక్స్ప్లెయిన్స్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, సప్లై ఛానల్స్, సూయజ్ కెనాల్ నుంచి వచ్చేటటువంటి ఈ ట్రాఫిక్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందనే దానికి ఇది బ్యాక్గ్రౌండ్. అది ఒకటి బ్రాడ్గా ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద మనం పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. అదే ఎమాన్ బేస్డ్ హౌతీ ఫోర్సెస్ ఏ విధంగా ఇది చేస్తున్నాయి, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయం మీద.